Lucky and Satya, we need hot calendar poses. January pose. Okay, January అయిపోయింది. That is January, February. March. కొంచెం హాట్గా ఉంటుంది. అంటే సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది మెల్లమెల్లగా. మార్చ్ వెరీ గుడ్. మార్చ్ బాగుంది. కొంచెం సస్టైన్ అవ్వండి. ఏప్రిల్ వేడి సగం వర్షం. ఇది కూడా నార్మలే. మే ఎండాకాలం. అదేదో మనవరాలు తాతం పడి రొమాన్స్ కావాలమ్మా, కెమిస్ట్రీ నేను వాడతా, మీరు పెట్టండి. పౌరానికి బంద్ అది జూలై నువ్వు ఎత్తుకో. ఇప్పుడు డైరెక్ట్ డిసెంబర్ పెట్టండి, మేము చూడలేకపోతున్నాం. డైరెక్ట్ డిసెంబర్ పోజ్ అమ్మా, డిసెంబర్ పోజ్. డిసెంబర్ పోజ్ లాస్ట్. ఇంకా ఇట్ హ్యాస్ టు బీ ది. నిఖిల్ చాలా కాలం నుంచి కరువులో ఉన్నాడు, అర్థం చేసుకోండి. డిసెంబర్. డిసెంబర్ డైరెక్ట్ గా ఫోర్ హెడ్ మీద ఎక్కిస్తుంది. వెరీ గుడ్, నైస్ ట్రై. వాడు కనిపించిన మా అమ్మకి పాయింట్. చూసావా? కెమెరాలు అట్టున్నాయిరా. లేపు లేపు, గాల్లో ఉండాలి. అన్ని లేపుతామా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా క్రియేటివ్ గేమ్ మీకోసం కనిపెట్టా. ఇక్కడ ఎంప్లాయీస్ ఒక ఎంప్లాయీని పొగడాలి లేకపోతే తిట్టాలి, మీ ఇష్టం. నేను చెప్తా ఏ ఎంప్లాయీని తిట్టాలో పొగడాలో. కానీ ఇలా నేను ఒక వస్తువు ఇస్తా. ఐ గివ్ హిమ్ అన్ ఐటమ్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఆ వస్తువుతో కంపేర్ చేసి ఈ వస్తువు ఏదైతే చేస్తో ఇతను అలాంటి వాడు, అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా అని చెప్పాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ మా సత్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేయొద్దండి. వాసంతిగా వచ్చేయండి ఫస్ట్. తెలుసు నాకు దా వసంతిగా. అఖిల్ దా. సత్యరా. వసంతిగా ఇక్కడ ఉండు, సత్య ఇక్కడ ఉండండి. సో దీని గురించి చెప్పుకుంటూ దీంట్లో అండ్ మీ సత్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, నెగిటివా పాజిటివా నీ ఇష్టం. క్రియేటివ్గా ఐ నీడ్ 3 లైన్స్. ఓకే, 3 పాయింట్స్. మన ఇంటికి ఎంతైతే యూజ్ అంటే తప్పు ఏవైతే ఉన్నాయో మనకి బయటికి తరిమేస్తుంది కాబట్టి, అలా మన ఆఫీస్ లో ఏమన్నా చెత్త చెదారం ఉంటే లేకపోతే మైండ్ లో ఏమన్నా నెగిటివ్ థాట్స్ అట్లా ఉంటే క్లీన్ చేసిస్తారు. రెండోది, ఎలా అయితే అమ్మ వాళ్ళకి ఇది చాలా ఇష్టం ఉంటుందో అలా మా ఆఫీస్ లో చాలా మంది అమ్మాయిలకి కూడా సెక్కాక నెక్స్ట్. వెరీ క్రియేటివ్ వసంతిగా, వెరీ ఇంప్రెసివ్. ఎస్. ఇది మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయలేము. అంటే బాత్రూమ్ లో పెట్టి ఉంటది, పాన్ చూసి చీపురు కదా. సో అలా అనవసరమైన ప్లేస్ లో ఉండకుండా ఎక్కడే అవసరమో అక్కడే ఉంటుంది. వెరీ గుడ్ అఖిల్. షీ నీడ్స్ ఎ హగ్ యార్. ఎంత బాగా చెప్పింది యార్, సూపర్. క్రష్డ్ బాటిల్ ఆల్మోస్ట్ ఒక వేస్ట్ వస్తువు. తాగేసిన తర్వాత ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణానికి హానికరం అని చెప్తారు. ఇలాంటి పర్సన్ ఎవరు? ఏ పర్సన్? రామ్ గురించి. ఓకే, సో రామ్ పర్సనాలిటీ ఏంటి అంటే బాగా హార్డ్ వర్క్ అండ్ సో ఇందులో ఉన్న వాటర్ ని మనం తాగేసి తర్వాత ఇట్లా డస్ట్ చేసి పడేస్తాం. అట్లానే రామ్ లో ఉన్న క్రియేటివ్ జ్యూసెస్ అన్ని కూడా ఆఫీస్ లో వాడేసి క్రియేటివ్ జ్యూసెస్ హార్ట్
వర్క్, క్రియేటివ్ మ్యాటర్ అంతా సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్ అంతా కూడా ఆ చూసి తీసేసి ఆఫీస్ ఇట్లా క్రష్ చేసేసి తర్వాత తీసి పారేస్తారు. ఓకే, అట్లా ఆ టైప్ పర్సనాలిటీ. ఓకే, ఒకరే ఉన్నారా? ఒకరికేనా? రామ్ ఒకరే సూట్ అవుతాడు, ఎందుకంటే బికాస్ ఇట్లాంటి కష్టం వాళ్ళ రామ్ ఏబిఎల్. వెరీ గుడ్. నిఖిల్ చెప్పు, నీ ఇష్టం. ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఇస్ రామ్, మనోడుకున్న పర్సనల్ ఫైనాన్షియల్ రామ్ కున్న ఫైనాన్షియల్ ట్రబుల్ కావచ్చు, వర్క్ వైస్ కావచ్చు, ఈత పిండిన అండ్ అగైన్ ఈ గో బ్యాక్, ఈ గెట్ బ్యాక్ ఇన్ టు ద షేప్ అండ్ ఈ కమ్. ఏం చేస్తారు కదా, ఏం చేస్తారు వాళ్ళు దానికి? ఏదో బాగా చేశాడు. క్యాండిల్, కొవ్వొత్తి అంటే మనం కరిగిపోతున్న అవతల వాళ్ళకి వెలుగునిచ్చే ఎంప్లాయీ ఎవరు? అదిగో ఇగో ఇగో నువ్వు అడుక్కోవడం కాదు, వాళ్ళు చెప్పని. లీనా, థ్యాంక్ యూ. ఆల్ గెట్స్. లీనా ఎందుకు? అలిగేట్స్ ఒక నిమిషం, అలిగేట్స్ నీ మూతికి పగిలిద్ది చెప్తున్నా. దాకా లీనా ఇంతమంది కనిపించట్లా నీకు? మీరు ఎప్పుడు ఆఫీస్ లో ఉంది అసలు? ఈ రౌడీజం ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఓ అదేనా? అయితే ఓకే. యా వసంతిగా తర్వాత కరిగిపోండి కానీ ఇప్పుడు లీనా చెప్పాడుగా. నిఖిల్ మంచిగా మాట బయటకు వచ్చింది. ఇషా, క్యాండిల్. ఓకే భయ్యా, లేదు తప్పు చేసా, మళ్ళీ అడుగుతున్నాను. ఐ వాంట్ టు గివ్ ఇట్ టు కాజల్. కాజల్. నిషా. హరిణి చెప్పు. నేను ఇది ఆది అని మా సిరీస్ లో ఆది క్యారెక్టర్ ఇద్దాం. అందుకే నేను అడగనే. ఎందుకు అని అడుగు. ఎందుకు? ఎందుకంటే మనకి సీన్ ఉన్నా లేకపోయినా మనకి కరిగిపోతూ వెనక నేనైతే ఇది కిషోర్ కి ఇస్తా, ఎందుకంటే సాడ్ గా ఉన్న వాళ్ళకి తన నవ్వులతో వెలుగునిస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రో. నిషా. ఓ నిషా గెట్స్ మాక్సిమం ఓట్స్. యా వెరీ గుడ్. కరిగిపోతున్న అవతల వాళ్ళకి వెలుగునివ్వాలి అనే ఆలోచన నిషా. వెరీ గుడ్. వేరే లెవెల్ ఆఫీస్ లో వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్, అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ లో నేను కూడా ఉన్నా, నేనైనా వచ్చేసాడు మాది. నీలో ఎంత క్రియేటివిటీ ఉందో బయటికి తెస్తా. ఓకే, నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ ని యూట్యూబ్ తమ్నేల్ అనుకొని ఆ ఫోటోగ్రాఫ్ ఊహించుకొని పెట్టుకోండి. ఆ తమ్నేల్ పక్కన వైరల్ అవ్వడానికి ఏం రాస్తారు? ఐ నీడ్ దోస్ క్రియేటివ్ వన్ లైనర్స్. ఓకే, ఫస్ట్ పిక్చర్ లో అఖిల్ అండ్ రీతు ఒక్క కాఫీ కప్ లో 2 స్ట్రాలు పెట్టుకొని జుర్రుతున్నారు. సో ఈ తమ్నేల్ కి వైరల్ అవ్వడానికి మీరు ఇచ్చే తమ్నేల్ టైటిల్ ఏంటి? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ యు నిషా. కాజల్ భావిస్తూ ఆఫీస్ లో పట్టపగలు తప్పులో మందేసుకుని తాగుతున్నా సత్య ఇంకా కానీ కాఫీ మగ్గులో మందు ఆఫీస్ లో జరుగుతుంటది అట్లా. అలిగేట్స్ ఇంటికి వాళ్ళు ఏం జరుగుతున్నారో తెలుసా? ఇట్లాంటి వచ్చినప్పుడు వీడియోలో కూడా వెళ్ళారనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. జుర్రిన తర్వాత ఏం చేస్తారు? వెరీ గుడ్. నిజంగా ఈ వైల్డ్ యానిమల్స్ బదులు ఈ కౌ ఏం చేస్తుంది అని అనుకున్నా కానీ కూడా వైల్డ్ తమ్నైల్ పెట్టవా? అయితే ఇగో ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ పైకి రావు. ఇట్లాంటి ఓకే, నెక్స్ట్ పిక్చర్ సహర్ అండ్ విక్రమ్ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి ఏం చేస్తున్నారంటే, మనోడు బెండే ఇట్లా ఫ్లవర్ ఇస్తున్నాడు లీనాకి. పువ్వు ఇచ్చిన పెద్ద పువ్వు అంట. క్రేజీ తమ్నైల్ బ్రో ఇది. ఆల్రైట్, సో ఈ ఫన్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్రియేటివ్ గేమ్ మనందరికి చాలా ఇష్టమైన గేమ్, ట్రూత్ ఆర్ డేర్. అక్కడ
వైపు వచ్చింది అనుకో బాటిల్ ఓపెనింగ్, నేను సెలెక్ట్ చేస్తా ఎవరు పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ వస్తే అది మీ లక్ ప్రకారం. గరెట్ అంటే వెళ్ళింది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నా లీనా. ట్రూత్ ఆర్ డేర్? ఎస్ డేర్. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ లో రోల్ రివర్స్ చేసి నువ్వు ఇమిటేట్ చేయాలి. వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తావు నీ ఇష్టం, లేకపోతే నేనే చెప్తా పేరు. రీతు. హాయ్ గైస్. ఏంది తను నవ్వుతుంది అంతే. సారీ మా రితుని ఎవరు ఇమిటేట్ చేయలేరు. మా రితుని ఎవరు ఇమిటేట్ చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ లీనా. నిన్న నైట్ ఎక్కడ ఉన్నావు? నిషా. ఎస్, ట్రూత్ ఆర్ డేర్? ఒక గాసిప్ క్రియేట్ చేయాలబ్బా మీ ఆఫీస్ లో. ట్రూతా? ష్యూర్. లాస్ట్ వన్. మీ ఆఫీస్ లో VLO షూట్ కాకుండా అంటే ఇక్కడున్న క్యారెక్టర్స్ రియల్ సెల్ఫ్ హూ ఇస్ డబుల్ ఫేస్డ్ అనిపిస్తుంది నీకు? అంటే ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా. అంటే నీ ఎదురు ఒకలాగా, వెనకాల నువ్వు లేనప్పుడు ఇంకోలాగా. నా వెనకాల వాళ్ళు ఎలా ఉన్నా నాకు ఎలా తెలుసు? నిషా, ఐ నీడ్ వన్ ఆన్సర్ ఇన్ 5, 4. అఖిల్. దిస్ అఖిల్. దిస్ అఖిల్. అవును, సైలెంట్ కూర్చున్నాడు. తమ్ముళ్ళు మాత్రం గట్టి గట్టి ఇస్తున్నాడు. వద్దు, నాకు అర్థం అయిపోయింది. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని ముట్టుకోకుండా కిస్ చేయాలి. హరిణి, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. టెల్ మీ అబౌట్ యువర్ లాస్ట్ బ్రేకప్ స్టోరీ. నాకు బ్రేకప్స్ ఏం లేవు తెలుసా? ఉంటది ఏదో ఒకటి లేదు. ఇప్పుడు దాకా తను ఏ రిలేషన్షిప్ లో ఉన్నా అన్ని రిలేషన్షిప్ కంటిన్యూగానే ఉంది. నేను నీ గురించి అడిగేసి హరిణి గురించి అడిగా. నాది హెల్దీ లవ్ స్టోరీ, సో బ్రేకప్ ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఆర్ ఎల్స్ డేర్ టెల్ మీ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్రపోజ్ చేశా? ఫస్ట్ లవ్ స్టోరీ నేను స్కూల్లో ఉన్నప్పుడు. చదువుకోమంటే మనసులు చదివింది. చెప్పండి. ఆ అబ్బాయి రాజమండ్రి అబ్బాయి. సో నేను స్కూల్కి వెళ్ళే టైంలో తను నన్ను లవ్ చేశాడు. అప్పటికి తను కొంచెం ఏజ్డ్ అనమాట, అంటే వర్క్ చేస్తున్నాడు. అంటే తను జాబ్ చేస్తున్నాడు, నేను చిన్న అమ్మాయి కదా, పెద్దవాడు. అబ్బాయి చాలా మంచోడు. సో దట్ టైం నాకు అర్థం అవ్వలేదు. తను చాలా ట్రై చేశాడు, ఫీల్డ్ వద్దు సంథింగ్ చూసుకుంటా అని. బట్ నాకు అప్పుడు అర్థం కాల. వెనెవర్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఐ ఫీల్ తను మిస్ అవ్వకుండా ఉంటే లైఫ్ నాకు ఇంకా బాగుండేదేమో అని లిటరల్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ లాస్ట్ టైం షోలో కూడా చెప్పా. సో అబ్బాయి చేసుకున్న అమ్మాయి లక్కీ. వెరీ నైస్, వెరీ స్వీట్, గ్రేట్ లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ స్టోరీ. నెక్స్ట్ నిఖిల్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీ పాస్ట్ రిలేషన్ ఒక అమ్మాయికి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఈ షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ షో చూడు అని చెప్పు. VLO చూడు. నన్ను గేట్ చేసిన వాళ్ళైనా నా ఇష్టపడే వాళ్ళ లెట్ దెమ్ బి హ్యాపీ. వెరీ గుడ్. ఆది. ట్రూత్ ఆర్ డేర్? ఇష్టం. Done. There. Ritu and Adi, salsa moments. Ready? 3, 2, 1. వాడు కనిపించిన మా అమ్మకి పాడు. చూసావా? ఇది కెమెరాలు అట్టున్నాయిరా. లేపు గాల్లో ఉండాలి. లేపు అన్ని లేపుతారా? వెరీ గుడ్. సో హియర్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ట్రూత్ ఆర్ డేర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అండ్ ఇంతకు ముందు సీరియస్గా చెప్పాను, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో హెడ్ ఆఫీస్ నుంచి మీకు గుడ్ న్యూస్ ఉంది అని. కానీ ఎవరు అడగట్లేదు కాబట్టి అదేంటో నేను వెళ్ళిపోతున్నా. ఏంటి అది? కాదు, ఇది కాదు. ఎస్, హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ తీసుకొస్తానన్నదా? హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ అన్నదా? ఇప్పుడే కనుక్కొని వస్తా.